అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపే జూన్ 18వ తేదీ గురువారం నాడు అత్యంత శక్తివంతమైన గురు పుష్యమి యోగం ఏర్పడింది. పుష్యమి నక్షత్రం గురువారంతో కలిసి వస్తే దాన్ని గురు పుష్యమి యోగం అని అంటారు. ఈ గురు పుష్యమి యోగంలో ఎన్నో అమృత గడియలు ఉంటాయి. కాబట్టి ఈ రోజున చేసే పూజలకు, చిన్న చిన్న పరిహారాలకు కోటి జన్మలో ఫలితం లభిస్తుంది. ఈ గురు పుష్యమి నక్షత్రంలో ఏ శుభకార్యం ప్రారంభించినా అదృష్టం కలిసి వస్తుంది. ఎంతో పవిత్రమైన గురు పుష్యమి నాడు ఎలాంటి నియమాలు పాటించాలి, అదృష్టం బాగా కలిసి రావాలంటే ఏం చెయ్యాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. జూన్ 18వ తేదీ గురువారం నాడు గురు పుష్యమి యోగం ఏర్పడింది. అంటే రేపే. ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ కుటుంబం మొత్తానికి పట్టిందల్లా బంగారమయమవుతుంది. కాబట్టి ఈ గురువారం నాడు రవ్వంత బంగారం లేదా వెండి కొన్నా సరే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. అయితే బంగారం, వెండి కొనలేని వారు ఒక 5 రూపాయలు పెట్టి ఒక చిన్న పసుపు ప్యాకెట్ కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ గురు పుష్యమి యోగంలో పసుపు కొంటే కుబేర యోగం కలుగుతుంది. ఈ ఒక్కరోజు పసుపు కొంటే మీ ఇంటి సంపదలు వృద్ధి చెందుతాయి. ఈ గురు పుష్యమి నక్షత్రంలో భూమిపై దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పసుపు కొని మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవిని పూజించండి. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇక సాక్షాత్తు మహాలక్ష్మీదేవి జన్మ నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రం. కాబట్టి ఈ గురువారం తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ, లక్ష్మీదేవి ఫోటోను కానీ మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే ఈ గురువారం తప్పనిసరిగా ఉదయం స్నానం చేసేటప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నీటిలో పసుపు కలిపి స్నానం చేయండి. మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది. జాతక దోషాలన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారమయం అవుతుంది. అలాగే గురువారం ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఇంటి గడప సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. కాబట్టి గురువారం ఉదయాన్నే స్త్రీలు తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఇంటిపై ఎల్లవేళలా మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది. అలాగే మీ ఇంటి ముఖద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంటి గుమ్మం బయట సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. లక్ష్మీదేవి జన్మ నక్షత్రమైన పుష్యమి నక్షత్రం, అందులోనూ గురువారం. ఈరోజు విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే మీ జాతక దోషాలన్నీ తక్షణమే తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి గురువారం తప్పనిసరిగా స్త్రీలు ఇంట్లో దీపారాధన చెయ్యండి. ఈ గురు పుష్యమి నక్షత్రంలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి పూజ చేస్తే లక్ష్మీదేవి కనకవర్షాన్ని కురిపిస్తుంది. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీనారాయణులను చామంతి పూలతో అలంకరించి పాలతో చేసిన నైవేద్యం లేదా పులిహోరాన్ని నివేదించండి. ఈ గురు పుష్యమి నక్షత్రంలో ఇంట్లో పాలు పొంగించి దేవునికి నైవేద్యం తయారు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ గురువారం సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం 6 గంటల తర్వాత మీ పూజ గదిలో ఉప్పు దీపం వెలిగించండి. ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు. ఒక పెద్ద మట్టి ప్రమిదలో రాళ్ల ఉప్పు పోసి ఆ ఉప్పు పైన చిన్న మట్టి ప్రమిదను పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఈ గురు పుష్యమి నక్షత్రంలో సాయంత్రం పూట ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఇక ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ గురు పుష్యమి నక్షత్రం రోజు అంటే రేపు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. ఇక ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు 2 యాలకులు పెట్టుకోండి. పూజ పూర్తయ్యాక ఆ యాలకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ రోజున కొత్త చీపురును కొని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం వదిలిపోయి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే ఈ రోజున కొత్త వస్తువులు కొంటే చాలా మంచిది. ముఖ్యంగా రాగి వస్తువులు, ఇత్తడి వస్తువులు కొనుగోలు చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా ఉంటుంది. ఇక ఇంట్లో తులసి కోట ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా తులసిని పూజించాలి. ఒక చెంబుడు నీటిలో కొన్ని ఆవు పాలు కలిపి ఆ నీటిని తులసి మొక్క మొదట్లో పోసి తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయండి. 3 దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇక వివాహమైన స్త్రీలు ఈ గురు పుష్యమి రోజు మీ ఇంటికి ఒక ముత్తైదును పిలిచి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈరోజు ముత్తైదుని ఇంటికి పిలిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పిలిచినట్టే.
అలాగే గురువారం తప్పనిసరిగా మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. అలాగే ఇంట్లో పసుపు నీళ్లు చల్లి సాంబ్రాణి పొగ వేయండి. మీకు పసుపు కొమ్ములు అందుబాటులో ఉంటే ఈ గురువారం నాడు తప్పనిసరిగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో 5 పసుపు కొమ్ములను మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ధనలాభం కలిసి వస్తుంది. ఇక ఈ గురువారం పొరపాటున కూడా మీ ఇంట్లో ఉన్న పాలు, పెరుగు, కల్లుప్పు మరియు పసుపుని ఎవ్వరికీ ఇవ్వకండి. ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఈరోజు స్త్రీలు ఒక చిన్న పసుపు కొమ్మును మీ మంగళసూత్రానికి కట్టుకుంటే మీ భర్తకున్న అపమృత్యు దోషాలు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఈరోజు ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. ఈరోజు ప్రతి నిమిషం శుభముహూర్తమే కాబట్టి ఈరోజు కొత్తగా వాహనాలు కొనడం, నూతన శంకుస్థాపన పనులు ప్రారంభించడం, గృహప్రవేశాలు చేయడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ఈ గురు పుష్యమి నక్షత్రంలో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు నూతన గృహప్రవేశం చేస్తే శాశ్వతమైన ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. ఈ గురువారం తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి. ఈరోజు విష్ణుమూర్తిని దర్శిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు విష్ణుమూర్తికి తులసి ఆకులు తీసుకెళ్లి సమర్పించండి. స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే దేవాలయంలో ఉన్న రావి చెట్టును తప్పనిసరిగా పూజించాలి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ గురువారం నాడు రావి చెట్టు కింద ఒక చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ గురువారం తప్పనిసరిగా మీ ఇంటి ఈశాన్య మూలలో నీటి కలశం పెట్టుకోండి. మీ ఇంటి ధనాకర్షణ బాగా పెరుగుతుంది. ఇక ఈ రోజున గోమాతను పూజిస్తే చాలా మంచిది. గోమాతకు అరటిపండు లేదా తోటకూర తినిపించి నమస్కారం చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం వెంటనే కలుగుతుంది. అలాగే ఈ గురు పుష్యమి నక్షత్రంలో లక్ష్మీదేవి, వినాయకుడు ఉన్న వెండి నాణ్యాలను తెచ్చుకుని మీ పూజ గదిలో పెడితే మీ ఇంటి సంపద వృద్ధి చెందుతుంది. అయితే గురువారం పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. దీనివల్ల మీ ఇంటి సంపద తరిగిపోతుంది. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు. ఈ గురువారం ఉదయాన్నే స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేయండి. అయితే ఈరోజు తప్పనిసరిగా బియ్యం పిండితోనే ముగ్గు వేయాలి. పొరపాటును కూడా ఇంటి ముందు చాక్పీసులతో ముగ్గు వేయకూడదు. ఏ స్త్రీ అయితే ఈరోజు ఆలస్యంగా నిద్రలేస్తుందో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు. ఇక వివాహమైన ఆడవారు ఈ గురువారం నిండు ముత్తైదులా తయారవ్వాలి. కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని చేతులు నిండుగా మట్టి గాజులు ధరిస్తే ఆడవారికి సుమంగళ యోగం కలుగుతుంది. ఇక చదువుకునే విద్యార్థులు ఈ గురు పుష్యమి యోగంలో పుస్తకాలు లేదా పెన్నులు కొంటే విద్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీ పిల్లలు గొప్పగా ఎదుగుతారు. ఇలా ఈ గురు పుష్యమి నాడు ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే సులభంగా అష్టైశ్వర్యాలను పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.